కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో మట్టి మాఫియా వ్యవహారం కూటమి రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చెరువులు, కాలవగట్లు, ప్రభుత్వ భూములు, దేవాలయాల భూములు, చివరికి మడ అడవులను కూడా తవ్వేసి మట్టి అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల అండతో భారీగా మట్టి తరలింపులు జరుగుతున్నాయని జనసేన నేతలు బహిరంగంగా ఆందోళనకు దిగడం రాజకీయంగా సంచలనంగా మారింది. పెడన కూటమిలో రాజుకున్న మట్టి పంచాయతీపై ప్రత్యేక కథనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కృష్ణా జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారం మరింత పెరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెడన నియోజకవర్గంలోని పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు మండలాల వారీగా వాటాలు పంచుకుని కాలువగట్లు, పంచాయతీ చెరువులు, రైతుల పొలాలు, ప్రభుత్వ భూములు, దేవాలయాల భూములను సైతం వదిలిపెట్టకుండా మట్టిని తవ్వి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చేపల చెరువుల పేరుతో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి రాత్రింబవళ్లు ట్రాక్టర్లు, లారీలతో మట్టి తరలిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. కృత్తివెన్ను మండలంలోని చినగొల్లపాలెంలో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరిపి పక్క జిల్లాలకు తరలించినట్టు ఆరోపణలు వచ్చాయి. లారీలు, ట్రాక్టర్ల రాకపోకలతో గ్రామ రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని జరిమానాలు విధించారు. ఇక మడ అడవులను తొలగించి చెరువులుగా మారుస్తున్నారన్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కృత్తివెన్ను మండల పరిధిలో దాదాపు 15 ఎకరాల మడ అడవులను ధ్వంసం చేశారన్న విమర్శల నేపథ్యంలో అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ మొత్తం వ్యవహారంపై కూటమి భాగస్వామ్య పార్టీ అయిన జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని జనసేన నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కనుసన్నల్లోనే ఈ మట్టి దందా కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు. గత నెల రోజులుగా పెడన నియోజకవర్గంలోని పంచాయతీ చెరువులు అన్నీ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరికి నచ్చిన చెరువుని వాళ్ళు తవ్వుకుని మట్టి అమ్ముకోవడం వంటి కార్యక్రమాలు చాలా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటి మీద మేము కలెక్టర్ గారికి, సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అధికారులకి కూడా ఎన్నిసార్లు తెలియపరిచినా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుని చాలా నిర్లక్ష్యమైన ధోరణి, వైఖరిని అవలంబిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన తీరు, వాళ్ళు అనుసరించే వైఖరిని చూసి మాకు చాలా బాధగానో అవమానంగానో అనిపించింది. పెడనలో మట్టి మాఫియా వ్యవహారం కూటమి రాజకీయాల్లో కొత్త చిచ్చు రేపుతోంది. అధికార పార్టీ నేతలపై జనసేన బహిరంగ ఆరోపణలు చేయడం, ఆమరణ దీక్షకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.